పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. విశాఖకి 100 ఆధునిక ఎలక్ట్రిక్ బస్సులు. విశాఖ బస్సు ప్రయాణికులకు శుభవార్త. పర్యావరణ హితంగా 100 ఎలక్ట్రిక్ బస్సులు. ఎయిర్పోర్టుకి 20, మిగిలినవి ఇతర ప్రయాణికులకు. విశాఖ ప్రజా రవాణా రంగంలో సరికొత్త విప్లవం. 2 వేర్వేరు మార్గాల్లో ఎయిర్పోర్ట్ సర్వీసులు దశల వారీగా విస్తరణ. గ్రామీణ ప్రాంతాలకు అనుసంధానం. విశాఖ నగర వాసులకు రవాణా రంగంలో సరికొత్త అనుభూతిని అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆర్టీసీ సంయుక్తంగా ఒక అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో విమాన ప్రయాణికులకు అత్యంత సులువైన, సౌకర్యవంతమైన రవాణా సదుపాయాలను కల్పించడమే లక్ష్యంగా సరికొత్త ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ప్రవేశపెడుతున్నారు. పర్యావరణ పరిరక్షణలో పాటు ప్రయాణికులకు విలాసవంతమైన ప్రయాణాన్ని అందించడమే ధ్యేయంగా ఈ సరికొత్త ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నారు. ఈ వినూత్న నిర్ణయం ద్వారా విశాఖ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల రవాణా కష్టాలు తీర్చడమే కాకుండా కాలుష్యరహిత ప్రజా రవాణా వ్యవస్థ గట్టి పునాది పడనుంది. ఈ ప్రత్యేక రవాణా ప్రాజెక్టులో భాగంగా విశాఖ నగరానికి మొత్తం 100 అత్యాధునిక ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు రానున్నాయి. ప్రస్తుతం పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ఇవెంతో దోహదపడుతున్నాయి. నగరంలో కాలుష్యరహిత సేవలను అందించడమే ఈ ప్రాజెక్టు యొక్క ప్రధాన ఉద్దేశం. అందులో భాగంగా తొలి విడతగా 4 బస్సులు కూర్మన్నపాలెం డిపోకు చేరుకున్నాయి. మిగిలిన బస్సులు కూడా దశల వారీగా అందుబాటులోకి రానున్నాయి. ఈ బస్సులు కేవలం పర్యావరణానికి మాత్రమే కాకుండా ప్రయాణికులకు నిశ్శబ్దమైన ప్రయాణ అనుభవాన్ని ఇస్తాయి. సాధారణ బస్సుల మాదిరిగా ఇంజన్ శబ్దాలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ప్రయాణం సాగేలా వీటిని రూపొందించారు. విశాఖ నగరం నలుమూలల నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు 2 వేర్వేరు ప్రధాన మార్గాలను ఎంపిక చేశారు. మొదటి మార్గంలో బస్సులు గాజువాక నుండి బయలుదేరి ఎన్ఏడి కూడలి, గురుద్వారా, మద్దిలపాలెం, హనుమంతవాక, మధురవాడ, ఆనందపురం, తగరపు వలస మీదుగా భోగాపురం విమానాశ్రయానికి చేరుకుంటాయి. ఈ మార్గం నగరంలోని ప్రధాన వాణిజ్య నివాస ప్రాంతాలను కలుపుతూ సాగుతుంది. ఇక రెండవ మార్గం తీర ప్రాంతం, ఐటీ కార్డర్ను కలుపుతూ డిజైన్ చేయబడింది. ఈ మార్గంలో బస్సులు సింధియా నుండి ప్రారంభమై రైల్వే స్టేషన్, ద్వారకా బస్ స్టేషన్, ఊడా పార్క్, రిషికొండ, ఐటీ హిల్స్, మరిగవలస మీదుగా భోగాపురం చేరుకుంటాయి. ఈ 2 మార్గాల ద్వారా నగరంలో ఏ ప్రాంతం నుంచైనా ప్రయాణికులు సులభంగా విమానాశ్రయానికి చేరుకునే అవకాశం లభిస్తుంది. ఈ సరికొత్త ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించబడ్డాయి. ఒకసారి పూర్తి స్థాయిలో ఛార్జింగ్ చేస్తే ఈ బస్సులు ఏకంగా 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇది భోగాపురం విమానాశ్రయానికి రాకపోకలు సాగించే వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ప్రతి బస్సులో 40 మంది ప్రయాణికులు కూర్చునేలా సిట్టింగ్ సామర్థ్యాన్ని ఏర్పాటు చేశారు. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఈ బస్సుల్లో ఆటోమేటెడ్ డోర్లు, సీసీటీవీ కెమెరాలను అమర్చించారు. దీనివల్ల ప్రయాణికులకు, ముఖ్యంగా మహిళలకు 100% భద్రత చేకూరుస్తుంది. బస్సు లోపల ప్రయాణికులకు సమాచారాన్ని అందించడానికి ప్రత్యేకమైన మైక్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. పూర్తిస్థాయి ఎయిర్ కండిషన్ సదుపాయం ఉండడం వల్ల సుదూర ప్రయాణం చేసిన ప్రయాణికులు ఎలాంటి అలసటకు గురి కాకుండా హాయిగా గమ్యస్థానాలకు చేరుకుంటారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఆర్టీసీ అధికారులు దశల వారీగా అమలు చేయనున్నారు. మొదటి విడతలో భాగంగా 20 ఎలక్ట్రిక్ బస్సులను విమానాశ్రయ మార్గంలో నడపనున్నారు. ఆ తర్వాత వచ్చే మిగిలిన 20 బస్సులను కేవలం విశాఖ నగర పరిధిలో పరిమితం చేయకుండా చుట్టుపక్కల ఉన్న కీలక ప్రాంతాలకు కూడా విస్తరించాలని ఆర్టీసీ యోచిస్తుంది. ఇందులో భాగంగా అనకాపల్లి, విజయనగరం, యలమంచిలి వంటి ప్రాంతాలకు కూడా ఈ ఆధునిక ఏసీ బస్ సేవలను అందించనున్నారు. దీనివల్ల విశాఖనగరంతో పాటు పొరుగు జిల్లాల ప్రజలకు కూడా అత్యాధునిక రవాణా సౌకర్యాలు అందుబాటులో వస్తాయి. ఈ విస్తరణ ప్రణాళిక ప్రాంతీయ రవాణా రంగాన్ని మరింత బలోపేతం చేస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ కోసం ఆర్టీసీ సరికొత్త విధానాన్ని అవలంబిస్తుంది. ఈ బస్సులను నడపడానికి ప్రైవేట్ డ్రైవర్లకు నియమించగా టికెట్ల జారీ బాధ్యతను మాత్రం ఆర్టీసీ కండక్టర్లే చూసుకుంటారు. దీనివల్ల నిర్వహణ వ్యయం తగ్గడమే కాకుండా ప్రయాణికులకు ఆర్టీసీ నమ్మకం, భద్రత యథావిధిగా అందుతాయి. ఈ బస్సుల ఛార్జీల వివరాలను ఆర్టీసీ అధికారులు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. కేవలం బస్సు సర్వీసులు మాత్రమే కాకుండా విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం జిఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని ముఖ్య ప్రాంతాలలో అత్యాధునిక వెయిటింగ్ లాంజ్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. బస్సు కోసం వేచి చూసే సమయంలో ప్రయాణికులు హాయిగా విశ్రాంతి తీసుకునేలా ఈ లాంజ్లు రూపొందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం నగర ప్రయాణం ఒక చిత్రాన్ని మార్చడమే కాకుండా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రతి ఒక్కరికి విలాసవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని ప్రసాదిస్తుండడంలో ఎలాంటి సందేహం లేదు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.